అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఈదర శ్రీనివాసరెడ్డి గారు రచించిన మీకు నచ్చినట్లు ఉండలేను అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. హైదరాబాద్ లాంటి మహానగరాల్లో బతకాలంటే భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేయకపోతే బతకటం కుదరదు. అందుకనే చిన్నవో పెద్దవో ఇద్దరం ఉద్యోగాలు చేసుకుంటున్నాం. ఒకరికి ఒకరు సహాయం చేసుకోకపోతే ఆఫీసులకు టైంకి వెళ్లటం కష్టం. మామూలు రోజుల్లో అయితే ఉదయం 6 గంటలకే లేచి ఇంటి పనుల్లో మా ఆవిడికి సహాయం చేస్తూ ఉండేవాడిని. కానీ ఆదివారం మాత్రం అందుకు మినహాయింపు. ప్రతిరోజులానే ఆ రోజు కూడా ఉదయం 6 గంటలకే మెలకు వచ్చినా బద్ధకంతో ముసుగు తన్ని అలానే మంచం మీద పడి అటూ ఇటూ దొర్లటం అలవాటు నాకు. శ్రీమతి మాత్రం అందుకు మినహాయింపు. ప్రతిరోజులాగానే ఉదయాన్నే లేచి తన పనిలో నిమగ్నమైపోయింది. అందుకనే కాబోలు అప్పుడప్పుడు వంటపైన ఇంటి పనితో విసిగిపోయిన ఆడవాళ్లు ఆదివారం సెలవు కావాలని ఆక్రోశిస్తూ ఉంటారు. సెలవులు గిలవులు జీతభత్యాలు లేని జీవితాలు వాళ్ళవి. వాళ్ళని చూస్తుంటే ఒక్కోసారి జాలేస్తోంది. భగవంతుడు తన సృష్టిలో ఎందుకు ఇంత వివక్షను ప్రదర్శిస్తాడో అర్థం కాదు. బహుశా ఆయన కూడా మగాడే కదా, అందుకనేమో అని సరిపెట్టుకుంటూ ఉంటాను. ఎందుకంటే నేను మగాడ్నే కదా. ప్రతిరోజు ఉదయం 6 గంటలకే నేను లేచేసరికి నా మంచం పక్కనే రెడీగా ఉంటుంది బెడ్ కాఫీ, ఆవిర్లు కక్కుతూ. కాని ఆ రోజు 7 గంటలు కావస్తున్నా కాఫీ మాత్రం నా గదికి చేరకపోవటంతో మంచం నుంచి లేచి కూర్చున్నాను కళ్ళు నులుముకుంటూ. పద్మా, బెడ్ కాఫీ అంటూ పెద్దగా అరిచాను. నా అరుపుకు సమాధానంగా, ముందు లేచిరండి, అత్తయ్య గారు కనపడట్లేదు, ఎక్కడికి వెళ్లారో ఏమో అంటూ జవాబిచ్చింది పద్మ వంటగదిలో నుండి. అమ్మ కనపడట్లేదు అన్న మాట చెవిన పడగానే నిద్రమత్తు పూర్తిగా వదిలిపోయి ఒక్క ఉదుటన మంచం మీద నుండి దిగి గదిలో నుంచి బయటపడ్డాను. అప్పటికే అన్ని గదుల్లోనూ అమ్మ కోసం కాఫీ కప్పు పట్టుకుని వెతికిన దానిలా కనిపిస్తూ ఎదురుపడింది పద్మ. ఏమైంది పద్మ అంటూ కొద్దిగా గాబరాగా అడిగాను. ఏమోనండి, పొద్దున లేచిన దగ్గర నుంచి అత్తయ్య గారు నాకు కనబడలేదు. కాఫీ ఇద్దామని ఆమె కోసం ఇల్లంతా వెతికాను, కానీ ఎక్కడా ఆవిడ జాడ నాకు కనిపించలేదు. అందుకే మీకోసం అరిచాను అంది పద్మ. సరిగ్గా చూసావా ఆమె గదిలో? అమ్మ బాత్రూంలో ఉందేమో అంటూ అమ్మ గదిలోకి వెళ్లాను. అక్కడ ఆమె ఉన్న జాడలేవి కనబడలేదు. బాత్రూం తలుపులు కూడా దగ్గరికి వేసున్నాయి. అందులో ఎవరూ లేరు అన్నట్లుగా. ఇంత పొద్దున ఎక్కడికెళ్ళుంటుందమ్మా అనుకుంటూ అమ్మ మంచం మీద కూలబడ్డాను నీరసంతో. రాత్రి మనతో పాటే భోజనం చేసి తన గదిలోకి వెళ్లి పడుకుంది. మరి పొద్దున్నే ఇందులో ఎక్కడికెళ్ళుంటుంది అంటూ పద్మ అమ్మ మంచం మీద పడి ఉన్న దుప్పటి దిండు సరిచేస్తూ దిండు కింద ఏదో ఉత్తరం కనబట్టంతో, ఏమండి అంటూ అయోమయంగా చూస్తూ ఆ ఉత్తరం తీసి నా చేతికిచ్చింది పద్మ. మనసేదో కీడు శంకిస్తూ ఉండటంతో భయం భయంగా పద్మ చేతిలో ఉన్న ఉత్తరాన్ని అందుకున్నాను. ఓ క్షణం ఉత్తరం తెరిచే ధైర్యం చెయ్యలేక దాన్నే చూస్తూ ఉండిపోయాను. నువ్వొక్కదానివే అక్కడ ఎందుకత్తయ్యా? మాతో వచ్చేయండి, అందరం కలిసుందాం అమ్మని బతిమాలుతోంది పద్మ. నాన్న చనిపోయి అప్పటికి 15 రోజులవుతోంది. అమ్మని కూడా మాతో పాటు తీసుకెళ్లాలని పద్మ నేను అప్పటికే నిర్ణయించుకున్నాం. అవునమ్మా, నువ్వు మాత్రం ఇక్కడ ఒక్కదానివి ఎందుకు? అందరం కలిసుందాం, మాతో పాటు వచ్చేయ్ అంటూ నేను కూడా అమ్మని బతిమాలాను. రావాలనే ఉందిరా, కాని ఇక్కడ ఇల్లు గొడ్డు గోద పొలం ఎవరు చూస్తారు చెప్పు అంటూ తన సందేహాన్ని బయటపెట్టింది. ఇప్పటి వరకు కష్టపడింది చాలమ్మా, ఇంకా ఎందుకీ కష్టం? పొలం ఎవరికైనా కౌలుకిచ్చేద్దాం. ఇక ఇల్లంటావా? అప్పుడప్పుడు అందరం కలిసి పండుగలకు పబ్బాలకి ఇక్కడికొచ్చి గడుపుదాము. నాన్నగారిని తలుచుకున్నట్టు ఉంటుంది, మన ఇల్లు చూసుకున్నట్లు కూడా ఉంటుంది అంటూ నచ్చజెప్పాను. బహుశా నా సలహా నచ్చిందో ఏమో, అమ్మ కూడా సరేనంటూ మాతో రావటానికి బయలుదేరింది. అమ్మని తీసుకురావడమైతే తీసుకొచ్చాను, కానీ ఇంట్లో అమ్మ కోసం ఒక గదిని మాత్రం కేటాయించలేకపోయాను. సిటీలో ఉన్న గేటెడ్ కమ్యూనిటీలో డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ నాది. 2 జీతాల మీద లోన్ తీసుకుని కొద్దిగా ఖరీదు ఎక్కువైనా మంచి పాష్ ఏరియాలో కొన్నాను అపార్ట్మెంట్ని. ఉన్న 2 బెడ్రూముల్లో ఒకటి మా భార్యాభర్తలది కాగా రెండోది పిల్లలకు కేటాయించాము. ఇప్పుడు అమ్మ కోసం మరో రూమ్ కావాలంటే అది అంత తేలికగా అయ్యే పని కాదు. ఇప్పుడున్న డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ అమ్మేసి ట్రిపుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ తీసుకోవాలి. మళ్లీ ట్రిపుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ అంటే ఇంకో 25-30 లక్షలు ఎక్కువ పెట్టాలి. ఇప్పటికే తీసుకున్న అపార్ట్మెంట్ లోను తీర్చడానికే కష్టపడుతున్నాము ఇద్దరము. మరో పక్క 2 పిల్లలు కూడా ఇంటర్ పూర్తి చేసి పై చదువులకు రెడీగా ఉన్నారు. వాళ్లకు మంచి కాలేజీలో చదువులు చెప్పించాలి అంటే
సిటీలో ఎన్ని లక్షలు ఖర్చు పెట్టాలో అందరికీ తెలియంది కాదు. అందుకనే ఉన్న అపార్ట్మెంట్లోనే ఏదో రకంగా అమ్మకు చోటు చూపించాలని నిర్ణయించుకున్నాను. అందుకనే అమ్మ మంచాన్ని కొద్దిగా ఇరుకైనా పిల్లల గదిలోనే వేశాను. పిల్లలిద్దరూ కూడా అమ్మ వాళ్లతో ఉండటానికి మొదట కాస్తంత ఇబ్బందిగా ఫీల్ అయినా తప్పదన్నట్టు నేను వాళ్లకు నచ్చ చెప్పటంతో ఎదురు మాట్లాడలేకపోయారు. ఇన్నాళ్లు విశాలమైన ఇంట్లో జీవితం గడిపిన అమ్మ మా 4 గదుల అపార్ట్మెంట్లో కాలం గడపడానికి ముందు కాస్తంత ఇబ్బంది పడింది. పైపెచ్చు ఇద్దరం ఉద్యోగాలకు వెళ్లిపోవటం, పిల్లలు కాలేజీకి వెళ్లటంతో ఇంట్లో ఒంటరిగా మిగిలిపోయి పలకరించే వాళ్ళు ఎవరూ లేక నాన్న జ్ఞాపకాలు తలుచుకుంటూ గడిపేది. అమ్మ పరిస్థితి నాకు అర్థం అవుతున్నా చేసేదేమీ లేక మౌనంగా ఉండిపోయాను. చాలా మంది నాలాంటి మధ్యతరగతి మనుషులు పరిస్థితులలోని చిక్కుముడుల్లో చిక్కుకుపోయి ఆ చిక్కులు తీసుకోలేక మౌనంగా కాలం గడపడానికి అలవాటు పడతారు. చేతిలో ఉత్తరం ఉందనే గాని దానిని తెరిచే ధైర్యం మాత్రం చేయలేకపోతున్నాను. ఉత్తరంలో వినకూడని విషయాలు ఏమన్నా ఉన్నాయేమో అనే భయంతో. ఎంతసేపు ఉత్తరమక్క చూస్తూ కూర్చుంటారండి? తెరిచి చదవండి. అత్తయ్యగారు ఏమయ్యారో ఏమో, ఏం అఘాయిత్యం చేసుకున్నారో ఏమో అంటూ నన్ను తొందర పెట్టింది పద్మ. పద్మ మాటల్లోని చివరి అక్షరాలు నా చెవిలో పడగానే ఒళ్లంతా భయంతో కంపించిపోయింది. అమ్మ ఎందుకిలా చేసింది? నేను అంతగా అమ్మని బాధ పెట్టానా ఈ 6 నెలల్లో అంటూ నాకు నేనే ప్రశ్నించుకోవటం మొదలుపెట్టాను. నేను ఉత్తరం చదవనని అనుకుందో ఏమో పద్మ నా చేతుల్లోని ఉత్తరాన్ని లాక్కొని చదవటం మొదలుపెట్టింది. ప్రియమైన రఘురాంకి, నీకిలా ఉత్తరం రాయాల్సి వస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు. కాని ప్రస్తుతం నేనున్న పరిస్థితుల్లో రాయక తప్పటం లేదు. మీ అందరికీ తెలుసు ఒక ఆడపిల్లకి తన ఇంట్లో ఎంత స్వేచ్ఛ ఉంటుందో. ఇప్పుడంటే అందరూ ఆడపిల్లలు చదువుకుంటున్నారు కాబట్టి కొంతలో కొంత నయం. కాని 50 ఏళ్ల క్రితం నా పరిస్థితి ఒకసారి మీరు ఊహించుకోండి. కట్టుకునే బట్టల దగ్గర నుంచి తను తినే ఆహారం వరకు అన్ని ఇంట్లో వాళ్ళు చెప్పినట్టే జరగాలి. కాని ఆ ఆడపిల్ల ఇష్టాలను మాత్రం ఎవరూ విలువ ఇవ్వరు. అదే నా విషయంలో కూడా జరిగింది. పెద్ద చదువులు చదువుకుందామని, నా కాళ్ల మీద నేను నిలబడదామని నేను ఎంతగా బతిమలాడినా మా నాన్న అంటే మీ తాతయ్య ఎవరో ఒక అయ్య చేతిలో పెట్టి నన్ను వదిలించుకుందామని చూశాడే తప్ప నన్ను ఒక కూతురులా మాత్రం ఏనాడు మా నాన్న చూడలేదు. పైపెచ్చు మా నాయనమ్మ ఆడపిల్లలకు చదువులెందుకు అంటూ మా నాన్నకే వత్తాసు పలికేది. పిచ్చిది. మా అమ్మకు నన్ను పెద్ద చదువులు చదివించాలని ఉన్నా ఇంట్లో తన మాటని ఎవరూ గెలవనివ్వకపోవటంతో చేసేదేమీ లేక మౌనంగా శిలలా మిగిలిపోయింది. పెళ్ళయ్యేంతవరకు మా నాన్నకు నాయనమ్మకు నచ్చినట్టు బతకటం అలవాటు చేసుకున్నాను. తన ఇంట్లో తనే ఒక బానిసగా బతుకుతున్న మా అమ్మకు సహాయం చేస్తూ నేను కూడా ఒక బాల కార్మికురాలిగా మిగిలిపోయాను. పెళ్లైన తర్వాత కట్టుకున్న వాడికన్నా నచ్చచెప్పి నాకిష్టమైన బతుకు బతుకుదామనుకునే ఆశ ఒకటి ఉండేది. కాని చివరకు మీ నాన్నను పెళ్లి చేసుకున్న తర్వాత కానీ నాకు తెలిసి రాలేదు పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డానని. ఏనాడు మీ నాన్న నా ఇష్టాలను గురించి అడిగిన పాపాన పోలేదు. అసలు ఆయన నన్ను ఒక మనిషిగా గుర్తిస్తే కదా. ఎంతసేపటికి ఆయన స్నేహితులు, ఆయన రాజకీయాలు తప్ప ఇంట్లో నేనొక మనిషిని ఉన్నానన్న ఆలోచన ఆయనకి ఏనాడూ లేదు. ఇంట్లో అంట్లు తోముకుంటూ బట్టలు తుక్కుంటూ ఒక ముద్ద నోటికి పడేస్తే రాత్రికి పడక సుఖం అందించే ఒక బానిసలా మాత్రమే నన్ను చూశాడే తప్ప ఒక భార్యగా మాత్రం నన్ను ఏనాడు పరిగణించలేదు. నా ఇష్టాలను చంపుకొని ఈ సమాజానికి భయపడుతూ మీ నాన్నకు నచ్చినట్టు బతుకుతూ నిన్ను పెంచి పెద్ద చేశాను. మీ నాన్న పోయిన తర్వాత నువ్వు నన్ను నీ దగ్గరకు రమ్మని పిలిస్తే చచ్చిపోయిన నాలోని మనిషి మళ్లీ బతికొచ్చాడు అనిపించింది. ఈ ముసలితనంలోనన్నా నీ దగ్గర నాకు నచ్చినట్టు బతకచ్చు అనిపించింది. అందుకనే నువ్వు అడగ్గానే వెంటనే ఒప్పుకున్నాను నీతో రావటానికి. కాని నీ దగ్గరకొచ్చిన తర్వాత కానీ నాకు తెలిసి రాలేదు నీ ఇంటికొక్క కాపలా కుక్క అవసరమని. పోనీలే, అలానే అనుకున్నా నీ పిల్లలు కాని నీ భార్య కాని ఏనాడు నా మంచి చెడ్డల గురించి అడిగిన పాపాన పోలేదు. నువ్వు కూడా ముసలి తల్లికి వేళకంత ముద్ద పడేస్తే మూలన పడి ఉంటుందని అనుకున్నావు కాని ఏ రోజు నా గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. ఈ వయసులో ఒంటరిగా ఒక్కదాన్ని ఇంట్లో ఉండటం నరకంతో సమానం. చిన్నతనం నుంచి నాకు పెద్ద పెద్ద చదువులు చదువుకోవాలని ఆశ ఉండేది. ఆ కోరిక తీరకపోవటంతో కనీసం ఏ వయసులోనన్నా 4 పుస్తకాలు చదువుకుందామంటే ఆ అవకాశం ఏనాడు మీరు నాకివ్వలేదు. పోన్లే, కృష్ణారామ అంటూ సాయంత్రాలు ఏ గుడికన్నా వెళ్లి వద్దామంటే అది ఈ మహానగరంలో సాధ్యం కాదని తెలుసు. సాయంత్రం పూట నాలాంటి ముసలివాళ్లందరూ అపార్ట్మెంట్ పార్క్లో కూర్చుని కబుర్లు ఆడుకుంటుంటే
నాకు ప్రాణాలు లేచొచ్చినట్లయింది. కనీసం వాళ్లతో మంచి చెడులు మాట్లాడుకుందామంటే మీ ఆవిడ అందుకు ససేమిరా అంది. ఉన్నవి లేనివి ఊళ్ళో వాళ్ళకు చెప్పి మీ పరువేదే నేను తీస్తున్నానని అనుకోని నీ చేత నాకు లక్ష్మణరేఖలు గీయించింది, బయటకు కాలు పెట్టనీయకుండా. పోనీ ఇంట్లోనే ఉండి పిల్లలతో సరదాగా గడుపుదామనుకుంటే వాళ్ళిద్దరికీ కూడా ఎంతసేపటికి ఫేస్బుక్లు, వాట్సాప్లు, స్నేహితులతో ముచ్చటించడంతోనే సరిపోతుంది. కానీ ఈ ముసలి నాయనమ్మతో ఒక్క మాట కూడా మాట్లాడటానికి ఏనాడు ఇష్టపడలేదు. ఇవన్నీ వినటానికి చాలా చిన్న చిన్న కారణాలుగానే అనిపించొచ్చు. ఈ రోజుల్లో ఒక మనిషిని పోషించడం అంటే మాటలు కాదు. చాలా మంది కొడుకులు తమ తల్లిదండ్రుల బాధ్యతను మొయ్యలేని బరువుగా భావిస్తూ వారిని వీధులు పాలు చేస్తున్నారు. వారందరితో పోలిస్తే నువ్వు చాలా మంచివాడివి నాన్న. చిన్నతనంలో బాలకార్మికురాలుగా మా నాన్నకు నచ్చినట్టు బతికాను. పెళ్లైన తర్వాత వంట మనిషిగా, పని మనిషిగా, చివరికి శరీరం మాత్రమే ఉపయోగపడే బానిసలా మీ నాన్నకు నచ్చినట్లుగా బతికాను. ఇప్పుడు నీ దగ్గర కాపలా కుక్కలా నీకు నచ్చినట్లుగా ఇక నేను బతకలేనురా. అందుకనే నేను వెళ్ళిపోతున్నాను. నా శేష జీవితం మొత్తం నాకు నచ్చినట్టు నేను బతకదలుచుకున్నాను. నా కోసం ఎక్కడా వెతక్కండి. కొన్నాళ్లపాటు రెక్కలు మొలిచిన పక్షిలా స్వేచ్ఛగా దేశం మొత్తం తిరగాలనుంది. నాకు ఇష్టమైన ప్రదేశాలన్నీ చూసి ఏదో ఒకరోజు నేనే తిరిగొస్తాను. ఒకవేళ ఈలోపే ఆ భగవంతుడు నన్ను కూడా తన దగ్గరకు తీసుకెళ్తే నా కోసం 2 కన్నీటి బొట్లు రాలుస్తావని ఆశిస్తున్నాను. నన్ను అర్థం చేసుకుంటావని నేను ఈ ఉత్తరం రాస్తున్నాను. ఇట్లు నీ ప్రియమైన మీ అమ్మ. ఉత్తరం పూర్తయ్యేటప్పటికీ అప్రయత్నంగా నా కళ్లల్లో నుండి కన్నీళ్లు జలజల రాలటం మొదలుపెట్టాయి. పద్మ కూడా వెక్కి వెక్కి ఏడుస్తూ, ఏమండి, అత్తయ్య గారిని మనం సరిగ్గా చూసుకోలేదా అంటూ నా పక్కనే చేరింది. ఆ ప్రశ్నకు నేను ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక మౌనంగా ఉండిపోయాను. నేనే కాదు, చాలా మంది పిల్లలు తమ తల్లిదండ్రులకు వేళకంత అన్నం పెడితే చాలు అనుకుంటున్నారు. కానీ వాళ్ళు మనుషులేనని, వాళ్లకి కొన్ని ఇష్టాయిష్టాలు ఉంటాయని, వాటిని గౌరవించిన నాడే వారి పట్ల నిజమైన ప్రేమను కనపరిచినట్లు అవుతుందని తెలియదు. ముసలితనంలో మిగిలిపోయిన వారి కోరికలు, ఇష్టాయిష్టాలు ఎవరికీ చెప్పుకోలేక ఎంతో మంది జీవోత్సవాల బతుకుతున్నారనేది వాస్తవం. ఇనుప పంజరాల్లో రెక్కలు రాలిపడిన పక్షుల్లా బతికే కన్నా అమ్మలాగా స్వేచ్ఛగా తమకిష్టం వచ్చినట్టు మిగిలిన జీవితాన్ని బతకడమే మేలు. అమ్మ తీసుకున్న నిర్ణయంలో నాకు ఎటువంటి తప్పు కనబడలేదు. డబ్బు కోసం అమ్మ ఇబ్బంది పడకుండా ఉండటానికి అమ్మ అకౌంట్లోకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడానికి పైకి లేచాను కళ్ళు తుడుచుకుంటూ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.